ఆదికాండము 42వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచున్నారని తన కుమారుడితో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ ధాన్యము కొనుక్కోండి చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. ఆయనను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడికి బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు. చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మరొక శుభదినం, ప్రభుదినం, ఆదివారం ఉదయకాలం మీ సంధి భాగ్యాన్ని ఇచ్చారు. ఆరాధనకు సహాయం చేశారు. మేము స్తుతించి గణపరిచి బలలో చేరవేయడానికి కానుకలు సమర్పించడానికి సహాయం చేశారు. మరి దేవ ఆరాధనలో మమ్మల్ని కనికరించారు. స్తోత్రాలు. ఇచ్చిన కానుకల్లో కూడా చివరి కుటుంబాన్ని మెండుగా దీవించి పరచలు చక్కగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి వృద్ధులు పెద్దలు బలహీనలు తాకండి. సాల మొక్కకి ఇచ్చిన మరి స్తోత్రాలు. క్షేమంగా నడిపించండి. పల్లెలను కూడా తాకండి. మరి టైఫాయిడ్ జ్వరాన్ని సంపూర్ణంగా స్వస్థ కలిగించి క్షేమంగా ముందుకు కూడా నడిపించండి తండ్రి. ఉద్యోగ విషయాల్లో మరి ఎదురు చూసి బిడ్డలున్నారు, కనిపించండి. ఇంటర్లో బిడ్డకి ఇచ్చిన రిజల్ట్స్ బట్టి స్తోత్రాలు. ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు. 10th విషయంలో మరి రిజల్ట్స్కు మంచి మీ కృప చూపని ప్రార్థిస్తున్నాం. పద్మ విషయంలో కూడా సహాయాన్ని అందించి మీరు మహిమ పొందండి. ఎండాకాలంలో ఎన్న తీవ్ర చల్లబర్చి దేవక్షేమం కలిగించమని, శాంసాలు కూడా ధైర్యపరిచి బలపరిచి ఆయనకున్న ప్రతి బలహీనతను తాకి స్వస్థ కలిగించి ప్రార్థిస్తున్నాం. దేవ బాలనను మరి అక్కను మరి కుమారులు కోడలు పిల్లలను దీవించమని, దేవతన బాప్టిస్ట్ విషయంలో నాయన మాత్రం గత 30 సంవత్సరాలుగా మీరు కన్ఫ్యూస్ కాపాడి నడిపిస్తున్న స్తోత్రాలు ఇంకా మీరు శక్తితో బలంతో నింపి వాడుకోమని ప్రార్థన చేస్తూ, ఆత్మీయంగా కుటుంబాన్ని బలపరిచి ప్రార్థన చేస్తూ, వారి ప్రతి అక్కలో తీర్చి ప్రార్థన చేస్తూ, సంఘాన్ని ప్రేమించేస్తున్న పచ్చడి కూడా రెట్టి ప్రస్తుతం దయచేసి ప్రార్థన చేస్తూ, చదువు లేఖన భాగాన్ని ఆత్మరక్షణ దేవుని దీవించి నన్ను మరుగు చేసి నాతో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని మీ నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 41వ అధ్యాయంలో మరి ఫరో కల రావడం, కళ విద్వాంసులు కానీ శకునగాళ్ళు కానీ పిలిచినప్పుడు వారు చెప్పలేకపోవడం, పానదాగల అధిపతి యోసేపును గూర్చి చెప్పడం, యోసేపును పిలువనంపించడం, యోసేపు ఇది దేవుని అధీనమే అని, దేవుడే నీకు సరైన ఉత్తరం ఇస్తాడని చెప్పడం, ఫరో కళ చెప్పినప్పుడు ఫరో యొక్క కళ భావాన్ని యోసేపు తెలియచేయడం, మరి యోసేపు చెప్పినట్టుగానే లేదా దేవుడు యోసేపుకు బయలుపరిచినట్టుగానే 7 సంవత్సరాలు విలువగా పంట వచ్చింది. మరి యోసేపు అంతా స్టోర్ చేశాడు. కరువు ప్రారంభమైంది. మరి కరువులో ఐగుప్తు దేశస్తులంతా ఫరోకు మొదలుపెట్టుకుంటే నా వల్ల కాదు, నా చేత కాదు, నా దగ్గర ఏమీ లేదు, యోసేపు దగ్గరికి వెళ్ళాలని చెప్పడం, మరి యోసేపు దగ్గరికి అందరు రావడం, సమస్త దేశం ఆ దినాల్లో ఉన్న సమస్త దేశాల్లో ఆ దినాల్లో ప్రపంచమంతా కూడా కరువుతో ఉన్నట్టుగా మరి మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ 42వ వచనంలో మనం గమనించేది ఏంటంటే, సమస్త దేశాలంటే ఇంక్లూడింగ్ కనాన్ అంటే యాకోబు వారున్న ప్రాంతం. ఎక్కడి నుంచి వచ్చాడు యోసేపు చెప్పండి? ఐగుప్తుకు ఎక్కడి నుంచి వచ్చాడు? కనాన్ దేశం నుంచి ఐగుప్తుకు వచ్చాడు కదా యోసేపు. దేవుడు ముందుగా యోసేపును రక్షకునిగా పంపించాడు. దైవ ప్రణాళిక. యోసేపును పంపించిన ఐగుప్తుకు రక్షకునిగా దేవుని ప్రణాళిక. కానీ సమస్త దేశాలంటే మరి యాకోబు నివసిస్తున్న ప్రాంతంలో కూడా ఏముంచింది? కరువు ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు అని మనం చూస్తున్నాం. ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యోసేపు తెలుసుకున్నప్పుడు, ఐగుప్తులో 2వ వచనంలో మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. యాకోబు దాదాపుగా ఆ సమయంలో ఆయన వయసు నాకు తెలిసి 90 దాకా ఉండొచ్చు అనుకుంటున్నా. 90 నుంచి 100 మధ్యలో ఉండొచ్చు. కరువు వచ్చింది, ఇంట్లో ధాన్యం లేదు.
కుమారులు ఏమైనా పిల్లోళ్ళ కదా, యోసేపు కంటే పెద్దలే వారంతా కూడా. వారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కానీ ఇంటిని కూర్చున్న బాధ్యత, ఇంటిని కూర్చున్న చింత ఎవరికి ఉంది? యాకోబుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప అనుభవం! యాకోబు తెలుసుకొని, ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొని, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని ఆయన కుమారుడు చెప్తున్నాడు. ఎంత మంచి అనుభవం! కుటుంబాన్ని కూర్చున్న ఆలోచన కలిగిన తండ్రి. 12 మంది కుమారులు, ఒకడు మిస్ అయ్యాడు కదా, ఒకడు మిస్ అయ్యాడు. కాబట్టి 11 మంది కుమారులు, వారి భార్యలు, వాళ్ళంతా కలిపితే ఎంతమంది చెప్పండి? వాళ్ళంతా కూడా ఐగుప్తుకు వచ్చింది ఎంతమంది చెప్పండి? ఐగుప్తుకు వచ్చిన వారు ఎంతమంది? యాకోబుతో పాటు ఐగుప్తుకు వచ్చిన వారు దాదాపుగా 70 మంది వచ్చారంట. ఐగుప్తుకు యోసేపు రమ్మని చెప్పినప్పుడు ఐగుప్తుకు వచ్చిన వారు దాదాపుగా 70 మంది దాకా వచ్చారని మనం చూస్తాం. చూడండి, 46వ అధ్యాయం 27వ వచనం చూడండి. అదే అక్కడే 46వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 46:27. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు. ఐగుప్తులోకి వచ్చిన యాకోబు కుటుంబం వారందరూ టోటల్గా 70 మంది. యోసేపు భార్య పిల్లల్ని తీసివేస్తే కనాను నుంచి వచ్చిన వారు ఎంతమంది? 66 మంది కదా. కనాను నుంచి వచ్చిన వారు 66 మంది. 66 మందిని కూర్చున్న చింత, వారి భార్యలు వారి పిల్లలను కూర్చున్న చింత మరి యాకోబు కుమారులకు లేదు. ఎవరికి ఉందంటే యాకోబుకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు యొక్క మరి లైఫ్ స్టైల్, యాకోబు యొక్క జీవిత విధానం, యాకోబు యొక్క బాధ్యత, కుటుంబం పట్ల యాకోబు కలిగి ఉన్న బాధ్యత, తండ్రి కలిగి ఉన్న బాధ్యత ఎంత గొప్పదో చూడండి. మామూలుగా అయితే ఏదన్నా ఇబ్బంది కలిగితే, కష్టం వస్తే కదా మనము ప్రయాసపడాలి, మనం ఎదురు చూడాలి, ఏదన్నా దానికి ఒక మార్గాన్ని మనము కనిపెట్టాలి, తెలుసుకోవాలి. కానీ యాకోబు కుమారులు ఎట్లాగున్నారంట? ఎట్లాగున్నారు వాళ్ళు? 42:1 కదా ఏముంది? ధాన్యం ఐగుప్తులో ఉందని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో నేను. ఎట్లాంటి కుమారులు చూడండి వీళ్ళు, ఎట్లాంటి కుమారులు వీళ్ళు! కష్టం వచ్చింది, ముఖాలు ఒకరి ముఖం చూసుకుంటే కష్టం తీరుతుందా? నీ ముఖం నేను, నా ముఖం చూసుకున్నాం అనుకోండి, కష్టం తీరుతుందా? సమస్య సాల్వ్ అవుతుందా? సమస్యకు పరిష్కారం దొరుకుతుందా చెప్పండి? విచారించాలి, తెలుసుకోవాలి, వెతకాలి. ఎక్కడ మనకు మరి ఆహారం దొరుకుతుందా, ఎక్కడ మనము ఎలాగ మనం బయటపడాలా అన్న ఆలోచన మరి కుమారులలో లేదు, కానీ యాకోబులో ఉంది. దాదాపుగా 90 ఏళ్ళ వయసు ఉన్న యాకోబులో ఆ ఆలోచన వారి కుమారుల మీద, వారి మనవరాల మీద ఆయనకు ఆలోచన ఉంది, యాకోబుకు ఆలోచన ఉంది. కానీ వీరికి లేనట్టుగా మనం చూస్తున్నాం. వాని కూర్చున్న చింత యాకోబు కలిగినవాడుగా ఉన్నాడు. యాకోబు తన జీవిత విధానంలో మరి యాకోబు యొక్క లైఫ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. ప్రారంభం నుంచి కూడా ఎప్పుడైతే మరి తండ్రి ఇంటిని దాటి పద్దనరాముకు వెళ్ళాడో అక్కడ నుంచి ఆయన ప్రయాస, ఆయన కుటుంబం కోసం పడే ప్రయాస, పిల్లల కోసం పడే ప్రయాస, పిల్లల కూర్చున్న ఆలోచన, ఇవన్నీ కూడా యాకోబులో మనకు కనిపిస్తాయి.
యాకోబు కుటుంబం పట్ల కలిగి ఉన్న బాధ్యత మనకు కనిపిస్తుంది. తండ్రి కలిగిన బాధ్యత కుమారుల పట్ల, కోడళ్ళ పట్ల, మనవరాళ్ళ పట్ల కలిగి ఉన్న బాధ్యత మనకు కనిపిస్తుంది. వారు బాగుండాలి, వారు క్షేమంగా ఉండాలి, వారు ఇబ్బంది పడకూడదు, వారు తొందర పడకూడదు అన్న ఆలోచన మరి కలిగిన వాడిగా మనం చూస్తాం. ఒకవేళ యాకోబు శక్తి ఉంటే కుమారులతో చెప్పేవాడు కాదేమో, సంచి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయేవాడు ఐగుప్తు కదా. కాబట్టి ఆయన వయసు అడ్డు వచ్చింది, పెద్దవాడు. యవ్వనంలో ఉన్నప్పుడు ఇద్దరు భార్యల కోసం, లేయా కోసం 7 సంవత్సరాలు, రాహేలు కోసం 7 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. తర్వాత తన సొంత కుటుంబం కోసం మళ్ళా 6 ఏళ్ళు ప్రయాసపడ్డాడు. 20 సంవత్సరాలు కదా ఆయన ప్రయాసపడినట్టుగా మనం చూస్తాం. పిల్లల వృద్ధి కోసం, వారి మేలు కోసం, వారి క్షేమం కోసం ఎంత మంచి తండ్రి కదా. మన పరలోకపు తండ్రి కూడా అంతే. యాకోబులో ఎవరిని చూస్తాం? మన పరలోకపు తండ్రిని మనము జ్ఞాపకం చేసుకుంటాం. మన పరలోకపు తండ్రి కూడా ఏముంది చెప్పండి? మనల్ని గూర్చిన చింత ఉంది కదా. చూడండి, ఒక మాట మనం చూద్దాం. మనకు తెలిసిన మాటే. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఏముంటుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మనకు తెలిసిన మాట అది కదా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయనే చింతిస్తున్నాడు. మన గూర్చిన చింత ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కుమారులను గూర్చిన చింత, కోడళ్ళను గూర్చి చింత, మనవరాళ్ళ గూర్చి చింత యాకోబు కలిగి ఉన్నాడు. అందుకే ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే యాకోబుకి ఏం తెలిసింది? ఐగుప్తులో ధాన్యం ఉంది అని తెలిసినట్టుగా మనం చూస్తున్నాం. మన కుమారులు ఏం చేస్తున్నారంటే కదా, బిక్కమొగాలు వేసుకొని ఉన్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నారు. వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క మరి సోమరితనం మనకు కనిపిస్తుంది. యోసేపులో ఉన్న చురుకుదనం, యోసేపులో ఉన్న మరి ఆ జ్ఞానము మరి సహోదరులో మనకు కనిపించదు, మిగతా వారిలో కనిపించదు. వారికి ఏముంది చెప్పండి? మా నాన్న యోసేపును బాగా ప్రేమించాడు, యోసేపును లేకుండా చేయాలి, అది వారి జ్ఞానం. అప్పట్లో యోసేపును మరి లేకుండా చేయాలి. యాకోబు అందరినీ సమానంగానే ప్రేమించాడు. ఇప్పుడు చూడండి, ఇది ప్రేమనా కాదా? వారి గురించి చింతనా కాదా చెప్పండి కదా. కుమారులు అందరినీ గురించి చింత ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఒకరి ముఖాలు ఒకరు ఎందుకు చూసుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఏదన్నా మరి కష్టము మనకు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. దాని ద్వారా ఏం ప్రయోజనం లేదు కదా. ఒక ప్రయాస, ఒక మరి ఏదో ఒకటి మనం చేయాలి, దీని నుంచి మనం ఎలాగైనా బయటపడాలి. అలాగే కూర్చుంటే ఆ ఏదో కొత్త మిగిలినది కూడా అయిపోతుంది అంతే కదా, మా దగ్గర ఉన్నది కూడా అయిపోతుంది. తర్వాత వారు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన మన పరలోకపు తండ్రి మన గురించి చింతిస్తున్నాడు. మన గురించిన చింత ఆయనకుంది. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం, ఆయన జన సమూహము చూచినప్పుడు వారు కాపర్లేని గొర్రెల వల్ల విసిగి చెదిరినందున వారి మీద కనికరపడ్డాడు అని ఉంటుంది కదా. మానవుని యొక్క దిగులు, మానవుని యొక్క రక్షణ కోసం, మానవుని మేలు కోసం, మానవుని ఆత్మీయ ఎదుగుదల కోసం, మానవునికి మరి నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం మన దేవుడు నీ కోసం, నా కోసం ఎంతగా చింతిస్తున్నాడు, ఎంత ఆలోచన చేస్తున్నాడు.
రక్షణ పొందక ముందు కానీ పొందిన తర్వాత కానీ రక్షణ కోసం ఆయన ప్రయాసపడ్డాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు. రక్షణ పొందిన తర్వాత మన జీవిత విషయంలో, జీవిత విధానంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని కష్ట నష్టాలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి కదా, దేహంలో బలహీనతలు వస్తాయి. అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. మన గూర్చి చింతించే ప్రభు కదా, ఆయన ఏమంటాడో, నేను మిమ్మల్ని గూర్చి, పేతురు అదే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించినాడు కనుక మీరు ఆయన దగ్గరికి రండి, ఆయన మీద మీ చింత యావత్తు వేయండి, ఆయన మిమ్మను సరిచేస్తాడు, మీకు ఒక సలహా ఇస్తాడు, లేదా మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. శోధనల నుంచి కదా మనం చూస్తాం, చూడండి, మనం చూస్తే ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాట ఉంటుంది కదా, మనం బయటపడే మార్గాన్ని ఆయన చూపిస్తాడు అని ఉంటుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం లేదా 13వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మేము శోధింపబడినయ్యాడు, అంతేకాదు సహింపగలిగటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేస్తాడు. శోధనలు ఉన్నావా, ఒకరి ముఖాలకు చూసుకునేది కాదు, ఈ సమయం కాదు, ఒకరి ముఖాలు చూసుకునే సమయం కానే కాదు అసలుకి. దిక్కులు కోరు పరిగెత్తే సమయం. 10 మంది ఉన్నారు అక్కడ, 11 మంది అనుకోండి, 10 మంది అన్నలు కదా, దిక్కులు కోరు పరిగెత్తి వాళ్ళని వీళ్ళు ఎంక్వైరీ చేసి, మీ ఇంట్లో ఎట్లుంది, మా ఇంట్లో ఇట్లుంది కదా పరిస్థితి, ఏం చేద్దాం, ఎక్కడ ఆహారం దొరుకుతుందని వారు వెతకాలి, ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు కదా, తప్పించుకునే మార్గాన్ని. శోధన వస్తుంది, శోధన సహించేవాడు ధన్యుడు. అయితే మనకు ఎంతవరకు ఇస్తా అంట, మనం సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. అంత మాత్రమేనా అంటే ఆయన ఏం చేస్తాడు, శోధన నుంచి మనకు బయటపడే మార్గాన్ని కదా, శోధనకు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి యాకోబులో ఉన్న చింత కుమారులో లేకపోవడం విచారం అనిపిస్తుంది. పెద్దల్లో ఉన్న చింత పిల్లల్లో ఈ దినాల్లో లేకపోవడం విచారం. పిల్లల వయసు పెరిగే కొద్దీ కదా ఏం చేయాలి, మరి కుటుంబ భారాన్ని మోసేవారుగా నేటి దినాల్లో అలాంటిది నేర్పించడం లేదు పిల్లలకి. పెద్దలు నేర్పించాలి పిల్లలకు చిన్న వయసు నుంచే మన కుటుంబ పరిస్థితులు, మన కుటుంబ సమస్యలు, మన యొక్క ఆర్థిక పరిస్థితులు తెలియచేయాలి. అప్పుడే వారు ఎలాగ పెరుగుతారంటే ఒక బాధ్యతతో పెరుగుతారు. లేకపోతే కదా మా నాయనేమి నాకు అడిగిందంతా తెచ్చిస్తాడులే, నేను ఎట్లున్నా నాకు సరిపోతుంది అనుకునేది కాదు. అలాంటప్పుడు అలాగ పెరిగితే ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఏం చేస్తారు, అందులో నుంచి బయటపడేదానికి వారికి అవకాశము ఉండదు. ఎందుకంటే వారు అది ఎదుర్కోలేదు. చిన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ అది ఎదుర్కొంటూ వస్తే తప్పకుండా వారే దాన్ని జయించడానికి వారికి ఆ జ్ఞానము వస్తుంది. ఏదో తిన్నాము చదువుకున్నాము మన పని మనదంటే కాదు కదా. ఏం చేయాలి, తల్లిదండ్రులుగా మన భారం, మన బాధ్యత వారికి నేర్పించవలసిన వారంగా మనం ఉన్నాం. తల్లిదండ్రులుగా నేర్పించాలి. ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రులు కూడా కదా పిల్లల విషయంలో మరి యాకోబు లాంటి ఆలోచన మరి కలిగిన వారుగా, యాకోబు లాంటి చింత అందరికీ ఉందిలేండి, పిల్లల విషయంలో లేదని కాదు. పిల్లలను కూర్చున్న చింత ప్రతి తల్లిదండ్రికి తప్పకుండా ఉంటుంది, అందులో అనుమానం లేదు. అయితే వారికి మనం ఏం చేయాలంటే మన భారాన్ని కూడా బాధ్యతను కూడా వారికి మనం నేర్పించాలి. వాక్యంలో అదే మనం చూస్తున్నాం కదా. 2వ వచనంలో కూడా మనం చూస్తాం, మరి అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని తెలుసుకున్నాడు, 2వది విన్నాడు కదా. విన్న వెంటనే మరి కుమారులకు దాని విషయాన్ని పాస్ చేస్తున్నాడు. మనము చావక బ్రతుకున్నట్లు 2వ వచనం కదా, మనము చావక బ్రతుకున్నట్లు అక్కడికి వెళ్ళి మనకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కుంటున్నాడని చెప్పగా అని మనం చూస్తున్నాం.
కాబట్టి నేను తెలుసుకోవడం మాత్రమే కాదు, విన్నాను. ఇట్ ఈస్ షూర్ కదా, ఖచ్చితం. నేను విన్న మాట సత్యం, నేను విన్న మాట వాస్తవం. కాబట్టి మీరు ఐగుప్తుకు వెళ్తే తప్పకుండా మీకు ధాన్యము దొరుకుతుంది, మీరు చావక బ్రతుకుతారు. ఈ దినాల్లో వినేవారు ఎవరున్నారు చెప్పండి కదా, వినేవారే కరువైపోతున్నారు. మనం దేవుని మాటలు వినలేకపోతున్నాం, దేవునికి వచ్చిన రక్షణ సువార్తను మనం వినలేకపోతున్నాం. వినుట వలన విశ్వాసము కలుగును అని మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రికలో. అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది అని మనం చూస్తాం. కాబట్టి విన్నది యాకోబు తన కుమారులకి ఆ మెసేజ్ పాస్ చేస్తున్నాడు. కాబట్టి మనము చావక బ్రతుకున్నట్లు మరి అక్కడికి వెళ్ళి మన కొరకు ధాన్యము కొనుక్కున్నాడని చెప్పగా అని మనం చూస్తున్నాం. మరి యోసేపు 10 మంది అన్నలు ధాన్యము కొనబోయిరి అని మనం చూస్తున్నాం. మరి తండ్రి యొక్క చింత, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి కుమారులను మరి హెచ్చరించే విధానం, తండ్రి కుమారులను మరి నడిపించే విధానం, తండ్రి కుమారులను పురికొల్పే విధానం కదా ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లలను మనం ఏం చేయాలి కదా, పురికొల్పాలి, ఎంకరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేయడానికి వీలు లేదు, నిరుత్సాహపరచడానికి వీలు లేదు. నీ చేత కాదురా, నీ వల్ల కాదు పాపా కదా ఏమంటాం మనం వెంటనే. ఏదైనా పని చెప్తే నీ వల్ల కాదులేమ్మే అంటారు కదా, నీ వల్ల కాదలేరా అంటాం. అప్పుడు పిల్లలు ఏమవుతారు, నా చేత కాదులే అని ఏమైపోతారు, వాళ్ళు అట్లే ఉండిపోతారు. వాళ్ళు ఏ పనికి మగ తరం కాకుండా పోతారు. ఏం చేయాలి చెప్పండి, మీరు వెళ్ళండి, ధాన్యము కొనుక్కొని రండి అని వాడిని ఏం చేస్తున్నాడు, పురమాయిస్తూ ఉన్నాడు, లేదా వారిని పురుకొల్పుతూ ఉన్నట్టుగా మనం చూస్తారు. మనము చావక బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి ధాన్యము కొనుక్కొని రండి కదా. పిల్లల్ని ఏం చేయాలి, మనము ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా మీ వల్ల అవుతుంది, మీరు చేయగలరు. నాకు ఈ వయసులో నేను చేయలేను, ఇప్పుడు 90 ఏళ్ళ వయసు పైనే ఉంది, నా వల్ల కాదు. కాబట్టి మీరే ఒకరి మొక్కలకు చూసుకోవాల్సిన పని లేదు, చూసుకుంటే ఏమీ రాదు. వెళ్ళండి కదా, ఊరికే ఉంటే ఏమీ రాదు కదా, ఖాళీగా కూర్చుంటే ఏమీ రాదు. వెళ్ళండి, వెళ్ళి మరి ఐగుప్తులో ధాన్యము కొనుక్కొని రండి అని వారిని పురికొల్పి వారిని ప్రోత్సాహపరిచి పంపిస్తున్న తండ్రిగా మనం చూస్తున్నాం. కాబట్టి మన పిల్లల విషయంలో కూడా యాకోబు లాంటి మరి అనుభవం మనకు కలిగి, యాకోబు పిల్లల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడుగా మనం చూస్తాం. షిమ్యోను, లేవి తప్పు చేసినప్పుడు కానీ, రూబేన్ తప్పు చేసినప్పుడు కానీ వారి విషయమై ఎంతో దుఃఖపడిన వాడుగా మనం చూస్తాం కదా. వారి విషయమై ఏడ్చిన వాడుగా మనము చూస్తాం. అది వారికి తెలియదు, వారు యవన కాలంలో, యవన వయసులో వారు చేశారు తప్పులు. అయితే యాకోబు ఎంతో బాధపడ్డాడు, ఆ విషయంలో ఎంతో దుఃఖపడ్డాడు. యోసేపు విషయంలో ఇంకా ఎక్కువగా ఈ 10 మంది అన్నలు కదా యోసేపు విషయంలో తండ్రిని ఇంకా దుఃఖింపజేశారు. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, యాకోబు యొక్క మరి లైఫ్ స్టైల్ ఎలాగుందంటే, బాధ్యత కలిగిన వాడిగా, మరి పిల్లలను ప్రోత్సహించేవాడుగా, పిల్లలను మరి పురికొల్పేవాడుగా, కుటుంబం కూర్చున్న చింత కలిగిన వాడుగా, పెద్దవాడుగా, తన బాధ్యత కుటుంబం పట్ల నిర్వర్తించిన వాడుగా యాకోబును మనం చూస్తున్నాం. తర్వాత 3వ వచనంలో కదా, యోసేపు 10 మంది అన్నలను ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి, అయినను ఇతనికి హాని సంభవించలేమని యాకోబు యోసేపు తమ్ముడు బెన్యామీను అతని అన్నలతో కూడా పంపినవాడు కాడు. మరి రాహేలు యొక్క కుమారుడు యోసేపు తర్వాత రాహేలుకు పుట్టిన కుమారుడు బెన్యామీను కదా. కాబట్టి మరి యాకోబు మరి బెన్యామీను పంపించలేదు, చిన్నవాడు కాబట్టి, అందరికంటే చిన్నవాడు కాబట్టి బెన్యామీను పంపించలేదు. యోసేపు మరి బెన్యామీను కూడా లేకపోతే కష్టం అనుకొని మిగతా 10 మందిని పంపించాడు అని మనం చూస్తున్నాం. కరువు కనాన్లో 5వ వచనంలో
కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలకు ధాన్యం అమ్మకము చేయువాడు. గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములో నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కట్నముగా మాట్లాడి, మీరు ఎక్కడి నుండి వచ్చిన అడిగాను. అందుకు వారు, ఆహారం కొంటకు కనాను దేశం నుండి వచ్చిందండి. యోసేపు తన సహోదరుని గుర్తుపట్టిన కానీ వారిని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కన్న కలలో జ్ఞాపకం చేసుకొని, మీరు వేగుల వారి దేశం గుర్తు తెలుసుకుని వచ్చిన వారితో అనగా అని మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఆఫ్టర్ 13 years అనగా 13 ఏళ్ళ తర్వాత, 13 ప్లస్ 7 సంవత్సరాలు అనుకోండి, కరువు వచ్చిన పంట వచ్చింది కదా 7 సంవత్సరాలు, కాబట్టి దాదాపుగా 13, 7, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత అన్నల్ని చూశాడు యోసేపు. అన్నల్ని మరి చూశాడు యోసేపు. ఒక 10 మంది అన్నలు ఐగుప్తుకు వెళ్ళారు ధాన్యం కొనడానికి. కరువు భారంగా ఉంది కాబట్టి వారు వెళ్ళారు. మరి యోసేపే ధాన్యం అమ్మకము చేయువాడు అనేది మనం చూస్తున్నాం. ధాన్యము అమ్మకము చేయడం, ధాన్యము మరి సహాయం చేయడం, ధాన్యము మరి లేని వాడికి ఇవ్వడం, వారి ఆకలి తీర్చడం అనేది ఏంటని నేర్చుకున్నాం మనం పోయిన ఆదివారం. పెద్ద దీవెన అని మనం నేర్చుకున్నాం. చూడు సామెతల గ్రంథం 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనము. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. ధాన్యము బిగబట్టు వాడిని జనులు శపించెదరు, దాన్ని అమ్మువాని తల మీదకి దీవెన. కాబట్టి స్పష్టంగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ధాన్యమును బిగబట్టేవారు ఉన్నారు, ధాన్యాన్ని మరి దానం చేసేవారు కావచ్చు, లేకపోతే ధాన్యాన్ని ఇచ్చేవారు కావచ్చు, ధాన్యాన్ని అమ్మకం చేసేవారు కావచ్చు. వారి కరువులో వారి ఆకలి తీర్చిన అనుభవం యోసేపులో మనము చూస్తా ఉన్నాం. ధాన్యమును బిగబట్టలేదు. ధాన్యమును బిగబట్టు వారిని జనులు ఏం చేస్తారంట? శపిస్తారు. కాబట్టి మన ఇంటికి ఎవరైనా సహాయం కోసం వస్తే, ఇప్పుడు రాలేరులేండి, మేము చిన్నగా ఉన్నప్పుడైతే మరి ఆహారం కోసము ధాన్యం కోసం వచ్చేవారు. వస్తే మనం అంతో ఎంతో కదా పిరిగలతో ఏదో ఒకటి మనం వేస్తూ ఉంటాం కదా. ధాన్యం బిగబట్టు వారు కూడా ఉన్నారు, మామూలుగా అంటూ ఉంటారు, పిల్లికి కూడా భిక్షం పెట్టరు అనేవారు ఉన్నారు కదా. లేదా కాకి కూడా ఎంగిలి చెయ్యి ఇట్లా వెదజల్లు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సామెతలు ఉన్నాయి, లోక సామెతలు కదా. చాలామంది అట్లాంటి వారు ఉన్నారు. ఎవరికి ఏమి ఇవ్వమంటే ఇవ్వరు, సహాయం చేయరు వాళ్ళు. వారిని జనులు ఏం చేస్తారట? శపిస్తారు. అది ధాన్యమును మనం ఏం చేయాలి? సహాయం చేయాలి, అమ్మకము చేయాలి. ధాన్యం అమ్మకము చేయువాని తల మీదకి దీవెన వచ్చును కదా. యోసేపు మరి దీవెన కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు, ఆ దినాల్లో ఉన్న ప్రపంచానికి ధాన్యాన్ని ఆయన అమ్మకము చేశాడు. ఆ దినాల్లో ప్రజలందరినీ యోసేపు రక్షించాడు. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం యోసేపు తల మీదకి వచ్చిందో చూడు. కాబట్టి దేవుని నమ్మిన ప్రజలంగా మనం కూడా ఏం చేయాలి? నలుగురికి, లేని వారికి మనం ఆదుకోవాలి, సహాయం చేయాలి. తప్పకుండా ప్రభు ఇస్తాడు మనకి కదా, ఇచ్చేవారిగానే మనం ఉండాలి కదా. మామూలుగా వాక్యంలో కూడా మనం చూస్తాం, అపోస్తలుల గ్రంథంలో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము కదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. మన చేయి ఎప్పుడు ఎలాగ ఉండాలంట? పైనే ఉండాలి, కింద ఉండకూడదు కదా. ఇలాగ ఉండకూడదు, మన చేయి ఎలాగ ఉండాలి? ఇలాగ ఉండాలి, ఇచ్చేవారుగా ఉండాలి.
యోసేపు జీవితంలో యోసేపు దేవుడు ముందుగా రక్షకుడుగా నడిపించాడు. అది ఆయన ఉద్దేశం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. 9వ వచనంలో యోసేపు వారిని కూర్చిన తాను కన్న కలలు జ్ఞాపకం చేసుకొని, ఎప్పుడైతే అన్నలు వచ్చారో వచ్చి ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి. 6వ వచనంలో యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేసి, 10 మంది సహోదరులు యోసేపు కలగని 37వ అధ్యాయంలో మనం చూస్తాం. నా కలలో మరి 11 పనులు లేచి, మరి నేను నా పనులు లేచిన బట్టి 11 పనులు సాగిలపడ్డాయని చెప్పాడు. వారు మీరు మాకు ఏలకైతావా అని యోసేపును వారు మరి దూషించినట్టుగా మనం చూస్తాం. అప్పటి నుంచి యోసేపు మీద వారు పగపట్టిరి అని మనం చూస్తాం. అసూయ ద్వేషంతో నిండుకున్న వారుగా మనం చూస్తాం. యోసేపు దీవెనకరమైన వాడుగా ఉంటే, యోసేపు జ్ఞానం కలిగిన వాడుగా ఉంటే, యోసేపు నలుగురికి మేలు చేసేవాడుగా ఉంటే, యోసేపు యొక్క 10 మంది అన్నలు కదా ఎలాగున్నారు? పూర్తిగా నెగిటివ్గా ఉన్నారు సహోదరులు. యోసేపు యొక్క 10 మంది సహోదరులు వారి ముఖములో నేలను మోపి అతనికి వందనము చేస్తారు. దేవుడు నెరవేర్చిన కళ, యోసేపుకు చూపించిన కళ దేవుడు నెరవేర్చేట్టుగా మనం చూస్తున్నాం. దానికి ప్రతిఫలం ఉందా? మరి చేసిన దానికి ప్రతిఫలం ఉందా కదా? ఉంది. ఈ అధ్యాయంలో మనము కిందికి చూస్తే ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. అన్నలు యోసేపును అమ్మిన దానికి, యోసేపును ద్వేషించిన దానికి, యోసేపు మీద వారు అసూయపడిన దానికి కదా, వారికి ఏం కలిగింది చెప్పండి? వారికి ఏం కలిగింది చెప్పండి? పశ్చాత్తాపము కలిగింది. 21 వచ్చిన చూడండి. అదే 42-21 నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. 42-21 అప్పుడు వారు అనగా 10 మంది అన్నలు నిశ్చయముగా మన సహోదరుని అనగా యోసేపు మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతను మనను బతిమాలుకున్నప్పుడు అతని వేదనను చూచి వినకపోతుమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకంతా ఒకడు మాట్లాడుకోండి. మరియు రూబేను ఈ చిన్నవాని ఇట్లా పాపం చేయకు నేను మీతో చెప్పలేదా? ఆయన మీద వినరైతుడు కనుక అతని రక్తాపరాధము మన మీద మోపడుచున్నది అని వారికి ఉత్తరం ఇచ్చాను అని మనం చూస్తున్నాం. తప్పు చేస్తే శిక్ష ఉంది తప్పకుండా. ఎప్పుడు వారు అనుభవిస్తున్నారు శిక్షని? ఆఫ్టర్ 20 years, 20 ఏళ్ళ తర్వాత వారు ఏం గుర్తు చేసుకుంటున్నారు? అప్పుడు మేము యోసేపుని ఇలాగూ చేశాం. బతిమాలుకున్నాడంట కదా. మనం చూస్తే అక్కడ అతను మనల్ని బతిమాలుకున్నప్పుడు గుంటలో వేయద్దని బతిమాలుకున్నాడు, అమ్మద్దని బతిమాలుకున్నాడు. అయినా అప్పుడు వారు యోసేపు మీద పగతో ఉన్నారు, యోసేపు మీద అసూయతో రగిలిపోయారు కదా. ఈ దినాల్లో అసూయ, ద్వేషం, పగ ఎంత భయంకరమైందో కదా మనం చూస్తున్నాం. అదేం చేసి చెప్పండి? మనల్ని చంపేస్తుంది. దానికి తగిన శిక్షను తప్పకుండా మనం పొందవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనకేం కావాలి? ప్రేమ, సహోదరుల పట్ల ప్రేమ, సహోదరుల పట్ల కదా సోదర భావం, సహోదరులను ప్రేమించే గుణం. ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి అక్కడ 23-24 చూస్తే నిజంగా మరి యోసేపు ఎలాగున్నాడు? అయితే ద్విభాషి వారి మధ్య ఉండెను కనుక తన మాట యోసేపు గ్రహించిన వారు తెలుసుకోలేదు. అయితే వారి ఎదురు నుండి అవతల పోయి ఏడ్చి అని మనం చూస్తున్నాం. ఇప్పుడు వారిలో పశ్చాత్తాపం కలిగింది. వాస్తవానికి యోసేపు వారిని శిక్షించాలి, శిక్షార్హులు వారు. అయితే వారు తమ అపరాధాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు యోసేపు ఎదురుగానే ఒప్పుకుంటున్నారు, కానీ వారికి తెలియదు అక్కడ యోసేపే ఉన్నాడు, మేము అమ్మివేసిన వాడు అక్కడ ఉన్నాడు అని వారికి తెలియదు. కానీ యోసేపు వారి విషయమై మరి దుఃఖాన్ని కన్నవాడుగా, ఏడుపును ఏడ్చినట్టుగా, వారి గురించి ఆయన బాధపడినట్టుగా మరి మనం చూస్తున్నాం. ఎంత మంచి మరి యోసేపుకు ఉన్న ఆ మనస్సు
తన్ను ద్వేషించిన వారిని, దూషించిన వారిని, అమ్మివేసిన వారిని వారు బాధపడుతుంటే చూడలేని అనుభవం. వారు దుఃఖపడతా ఉంటే, వారి శిక్షను లేదా వారి తప్పును వారు గుర్తుకు చేసుకుంటా ఉంటే యోసేపుకి అర్థమైంది. ఎందుకంటే యోసేపు అక్కడ ఉన్నాడు. యోసేపు ఎదురుంగే వారు మాట్లాడుకుంటా ఉన్నారు. వెళ్ళారు. ఆ కళ యోసేపు గుర్తుకొచ్చింది. వారు వందనం చేశారు. దేవుడు మరి తనకి యోసేపుకి ఇచ్చిన కళను నెరవేర్చాడు, అధిపతిగా చేశాడు. అయితే అన్నల విషయంలో యోసేపు జీవితంలో ఎలాంటి ద్వేషము కానీ, ఎలాంటి పగ కానీ, ఎలాంటి కళ మరి అసూయ కానీ, లేదా వారి పట్ల ఎలాంటి కోపము కానీ యోసేపులో లేదు. వారి పట్ల ప్రేమనే యోసేపు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో కూడా అన్నలు తోటితో ఇంటి వారు పగబట్టారు. మరి పరిసయ్యులు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు పట్ల కూడా అలాంటి మరి పరిస్థితి, అసూయని, ద్వేషాన్ని వారు కనపరిచారు. కానీ యేసు ప్రభు వారిని క్షమించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఉదయకాలం మరి యాకోబు తండ్రి యొక్క అనుభవం ఎంత గొప్పదో, తండ్రి యొక్క బాధ్యత ఎంత గొప్పదో, తండ్రి కుటుంబం పట్ల కలిగి ఉన్న చింత ఎంత గొప్పదో, మన పిల్లల పట్ల మనకు ఉండవలసిన భారం, బాధ్యత ఏంటో. మరి 10 మంది అన్నలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ ఏమి చేయలేకపోయారు. తండ్రి సలహా ప్రకారం వారు వెళ్ళారు. కాబట్టి పెద్దవాడే కానీ మంచి ఆలోచన కలిగిన వాడు. యోసేపు చిన్నవాడే కానీ చక్కని భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. కానీ మిగతా ఈ 10 మంది అన్నలు అటువంటి జ్ఞానము లేదు వారి దగ్గర. అసూయ, ద్వేషము, పగ మాత్రమే వారు కలిగి ఉన్నారు. కానీ భవిష్యత్తును కూర్చున్న ఆలోచన, ఏదైనా చేద్దామన్న ఆలోచన, కుటుంబాన్ని కూర్చి మన కుటుంబాన్ని కాపాడుకోవాలి కదా ఆలోచన వారికి 10 మంది అన్నకు లేదు. తండ్రి సలహాతోనే వెళ్ళారు కదా. ఎలాగున్నాం మనం కదా? దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని కదా, దేవుడు ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తాడు చెప్పండి? జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడు బుద్ధిని ఇస్తాడు, వివేకాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడతాయి కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలం కదా. ఆయన ఎందుకు భయభక్తులు అంటే వివేకానికి మరి అది మరి మూలం. కాబట్టి ఆయన జ్ఞానం ఆయన మన భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన మన జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ సమయంలో ఎలాగో ప్రతిస్పందించాలో, ఎలాగో మన కుటుంబ విషయంలో మనం నడుచుకోవాలో, మన పిల్లలు ఎలాగో మరి ప్రోత్సహించి నేర్పించాలో, నడిపించాలో దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో ఎలాగ మనము స్పందించాలో నేర్పిస్తాడు. ఒకరి మగాలు చూసుకునేది కాదు కదా, ఊరికే టైంపాస్ చేసేది. అన్నలు వచ్చారు, యోసేపు ఒక కళ నెరవేరింది. అన్నలేమో ద్వేషాన్ని చూపించారు, యోసేపు ప్రేమను చూపించారు. ఉదయకాలం మనం అలాగూ యోసేపు వలె, మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వలె, యాకోబు లాంటి మరి తండ్రి లక్షణాలు మనం కలిగి, మన ప్రియ పరలోకపు తండ్రి యొక్క తండ్రి లక్షణాలు కలిగి మనము ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి, మన కుటుంబాలని మనం కట్టుకోవడానికి, దేవుని జ్ఞానం కలిగి ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్నం మీ పాసనికి వస్తున్నాం. ఆయుష్ని పొడిగించి, ఆరోగ్యాన్ని కలిగించి, మరొక శుభదిన ప్రభువు మాకు దయచేసి యోసేపు జీవితంలో కొన్ని విషయాలు మాకు నేర్పిస్తూ వస్తున్న స్తోత్రాలు. యాకోబు మా తండ్రి ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకున్నాడని, విన్నాడని, కుమారులైనా మరి వారికి అంత జ్ఞానము లేదు, అంత ఆలోచన లేదు, కుటుంబాలకు కూర్చున్న చింత వారు లేని వారిగా ఉన్నారు. 66 మందిని కూర్చున్న చింత యాకోబు కలిగి ఉన్నాడు. కుమారులను గూర్చి, కోడలను గూర్చి, మనవరాలను గూర్చిన చింత యాకోబు కలిగి ఉన్నాడు. 90 ఏళ్ళ పైనే పైబడినవాడు. నిజమే, మాకంటే మాత్రం మా పరలోకపుత్రుడు మీరు మమ్మల్ని గురించి చింతిస్తున్నారు. దేవ, మేమేం చేయలేం, మా చింత మీ మీద వేసినప్పుడు మాకు శోధనలోంచి బయటపడే మార్గాన్ని చూపిస్తారు. అందుబట్టి మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం. అన్నలు తండ్రి మాట విని ఐగుప్తుకు బయలుదేరి వచ్చారు. ఐగుప్తులు యోసేపును చూచారు. యోసేపు అన్నను గుర్తుపెట్టాడు, కానీ యోసేపును వారు గుర్తుపట్టలేకపోయారు. యోసేపు తన కళను జ్ఞాపకం చేసుకున్నాడు. వారు వచ్చి వందనము ముఖము నేలను మోపి వందనము చేశారు. యోసేపును అలాగే మీరు పైకి లేవనెత్తిన విధానం బట్టి స్తోత్రాలు. అయితే యోసేపు పొంగిపోలేదు.
యోసేపు తను తాను గొప్ప చేసుకోలేదు. యోసేపు అందరికంటే నేను గొప్పవాడిని అనుకోలేదు. మీరే ఆ స్థానాన్ని ఇచ్చారని, మీరే ఆ స్థితిని కల్పించారని, మీరే రక్షకునిగా పంపించారని మాత్రమే యోసేపు చెప్పినవాడుగా మేము చూస్తున్నాం. ఎంత మంచి తగ్గింపు జీవితం, విధేయత జీవితం యోసేపులో మేము చూస్తున్నాం. యోసేపులో ప్రేమ ఉంది, అన్నంలో పగ ద్వేషం ఉంది. అయితే ఆమె తప్పును తెలుసుకున్నారు, ఆ శిక్షను అనుభవించారు. తప్పు చేస్తే శిక్ష ఉంది, తప్పకుండా అనుభవించవలసిందే. తప్పు చేయకుండా ఉండడమే మంచిది అని మాకు నేర్పించారు. దేవా, మాత్రం మమ్మల్ని కనిపించమని, చక్కటి జ్ఞాన వివేచన మాకు తెచ్చిమని, ఏ సమయంలో ఎలాగో స్పందించాలో, ఏ సమయంలో ఎలాగో ఒకరినొకరు చూసుకొని టైంపాస్ కాకుండా, టైంపాస్ చేయకుండా ఎలాగో మేము స్పందించి మా కోసం, మా పిల్లల కోసం, కుటుంబాల కోసం, సంఘం కోసం, క్షేమం కోసం ప్రయాసపడడం మాకు నేర్పించి ప్రార్థన చేస్తూ, దేవ మాత్రం యాకోబు యోసేపు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకే మీ నామాన్ని గణపరుస్తూ, వచ్చి బిడ్డలందరినీ దీవించి పంపని, తిరిగి సాయంత్రం పక్షం సిద్ధపరచమని, మమ్మల్ని అందరూ కూడా మరొకసారి మీ యొక్క కృపను అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని పేరు దీవించి పంపి మీ నామాన్ని మహింపరచుకోమని, మీ యొక్క కృపలో సజీవం మనందరూ అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.